సెమీ క్రిస్మస్ ఆరాధన జరుపుకుందాం అని చెప్పగానే ఆసక్తి కలిగి ఆశ కలిగి ఉత్సాహంగా ప్రభు నిమిత్తమై దూర ప్రాంతాల నుంచి చేరి వచ్చిన మీ అందరికీ న్యాయాధిపతి అని యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, బోలో యేసు మహారాజుకే. అది చాలా ఈజీగా జరిగిపోతుంది, భలే ఈజీగా జరిగిపోతుంది మనకి. రాబోయే రోజుల్లో దేవుడు మనకి వాహనాలు ఇస్తాడు, జనరేటరు, సౌండ్ సిస్టమ్, లైట్లు ఏర్పాటు చేసుకోవడానికి శక్తిని ఇస్తాడు. అప్పుడు డిసెంబర్ 1 నుంచే స్టార్ట్ చేసుకుందాం. 11 గంటలకల్లా ఇంటికి వచ్చేసేటట్టుగా రోజుకి 5 ఇళ్ళని, రోజుకి 4 ఇళ్ళని మన వాహనాలే, మన సౌండ్ సిస్టమ్ అయితే రోజుకి నన్ను జరుపుకోవచ్చు. రాబోయే రోజుల్లో ప్రభు ఖచ్చితంగా ఆనందాన్ని కూడా మనకు దూరం చేయడు. గ్రామాల్లో పాటలు పాడుతా సంతోషంగా ప్రభువుని ప్రకటిస్తా చేద్దాం. మన ఆశలన్నింటినీ తగిన కాలమందు మన ప్రభువు నెరవేర్చును గాక. క్రిస్మస్ ఈ నెల 25వ తేదీ మన నెల్లూరు జిల్లాలో ఉన్న అనేక సంఘాలలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, భారతదేశంలో, ప్రపంచ దేశాలలో డిసెంబర్ ప్రారంభమైందంటే నూతన కళ వచ్చేస్తుంది క్రైస్తవులకి. పండగ నెలలో మనం అడుగు పెట్టామని ఫీలింగ్. డిసెంబర్ 1వ తేదీ ఇళ్ళకి ఏం కట్టేస్తారన్నా? ఇళ్ళకి ఏం కడతారు? స్టార్ కడతారు. డిసెంబర్ 1వ తేదీ కట్టేస్తారు. ప్రపంచం అంతా క్రిస్మస్ కళ కనబడుతుంది. అప్పటి వరకు క్రిస్టియన్స్ ఎవరో మనకు తెలియదు. ఆ నెల వచ్చిందంటే అనేక ఇళ్ల మధ్యలో, ఇళ్ల మీద లైట్లు, ఆ స్టార్లు వెళుతుంటే ఓహో వీళ్ళు దేవుని బిడ్డల, ఇంతవరకు మనం అనుకోలేదు ఇక్కడ ఎవరైనా ఉన్నారని, ఆహా ఇన్ని కుటుంబాలు ఉన్నాయా అని నెల్లూరు మన సిటీలో కానీ అనేక ప్రాంతాల్లో ఆ కళ ప్రారంభమైపోద్ది. ప్రపంచ దేశాలన్నిటిలో దేవుని బిడ్డలు ఈ నెలంతా సంతోషంగా ప్రభువును ఆరాధిస్తూ, క్యారల్స్, గృహాలు దర్శిస్తా, వీధి సువార్తలు చేస్తా, గ్రామాల్లో వీధుల్లో తిరుగుతా, క్రిస్మస్ సందేశాన్ని వినిపిస్తా ఈ నెలంతా సంతోషిస్తూ ఉంటారు. ప్రియులారా, అసలు క్రిస్మస్ అంటే ఏమనుకున్నాం మనం? మొదటి నుంచి చెప్పుకునేది క్రీస్తుని ఆరాధించటం అని చెప్పుకున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం అని చెప్పుకున్నాం. ప్రియులారా, అసలు ఎందుకు ఇలా మనం ప్రార్థనలు పెట్టుకోవాలి? నిజంగానే మనం పండగ చేసుకోవాలా? పండగ చేసుకునేంత కార్యమా ఇది? అందరికీ పండగలు ఉన్నాయి, మనకు ఏ పండగలు లేవు, ఇదే మన పండగని చేసుకుంటున్నామా? లేకపోతే క్రిస్మస్ని ఈ విధంగా మనం ఆనందంగా జరుపుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ప్రియులారా, కొన్ని విషయాలు నేను మీకు చెప్తా ఉంటాను, మీరు ఆలోచిస్తూ ఉండండి. ప్రపంచమంతటిలో జరిగే ఒకే ఒక్క పండగ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన అని ప్రపంచమంతా జరుగుతుంది. కొన్ని గ్రామాల్లోనే కొన్ని పండగలు జరుగుతాయి, కొన్ని జిల్లాల్లోనే కొన్ని పండగలు జరుగుతాయి, కొన్ని మండలాల్లోనే కొన్ని పండగలు జరుగుతాయి, కొన్ని దేశాల్లోనే కొన్ని పండగలు జరుగుతాయి. కానీ క్రిస్మస్ మాత్రం ప్రపంచ దేశాలన్నింటిలో ప్రజలు ఆనందంగా, దేశం, జాతి, కులం, మతం, రంగు భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును ఆరాధిస్తున్న బిడ్డలందరూ ఈ నెల క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. అసలు ఈ పండుగను మనం ఎలా జరుపుకోవాలి? ఎలా జరుపుకుంటే క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్టు? యోనా అన్న, ఎలా జరుపుకుంటే క్రిస్మస్ పండుగ మనం జరుపుకున్నట్టు? కొంతమంది ఏమనుకుంటారంటే డిసెంబర్ 10వ తేదీ రాగానే పిండి వంటలు అన్నీ ఏర్పాటు చేసుకొని డబ్బులు బాగా ఖర్చు పెట్టి లడ్లు, ఏం పేర్లు రావు నాకు, అరిసెలు, ఇంకా అన్న ఇంకేంది, ఉప్పు చెక్కలు, మనుగుబోలు, ఇంకా శక్తి ఉంటే కజ్జికాయలు, ఇంకా శక్తి ఉంటే ఏనేందో చేసుకుంటారు. మంచి మంచి వంటకాలు మరి అట్లేమంటారు, పిండి వంటలు చేసుకుంటారు బాగా.
డిసెంబర్ 15వ తేదీ లోపలే 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు పెట్టి మంచి మంచి కాస్ట్లీ బట్టలు తెచ్చుకుంటారు కొన్ని కుటుంబాలు, బిడ్డలు. పండగ బట్టలు తీసుకున్నావా, క్రిస్మస్ బట్టలు తెచ్చుకున్నారా, కొన్నారా, ఇంకా కొనలా, ఎప్పుడు కొనేదే అని హుషారుగా 1వ తేదీ క్రిస్మస్ స్టార్ పెట్టేస్తారు. మంచి బట్టలు, కొత్త బట్టలు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇంటికి డెకరేషన్ చేసుకుంటారు. చేసుకోవాలి బిడ్డలారా, చెయ్యాలి. మన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, రాబోయే రోజుల్లో ప్రభు మనకు కూడా ఇస్తాడు. ఖచ్చితంగా మన ఇళ్ళకు కూడా మనం డెకరేషన్ చేయాలి. ఎందుకంటే చెయ్యాలి అని అంటున్నారు, అసలు పండగ ఎట్లా చెయ్యాలో చెప్తున్నారు, మళ్ళీ ఎలా చేయాలో చెప్తానే డెకరేషన్ కూడా చేయాలంటారు. పాస్గా చేయొచ్చా? చెయ్యాలి. కొంతమందికి ఇళ్ళకి డెకరేషన్ చేసుకుంటారు, ఇళ్లలో క్రిస్మస్ చెట్లు పెట్టుకుంటారు, ట్రీస్ పెట్టుకుంటారు. ఇంకొంతమంది అయితే గ్రీటింగ్ కార్డులు పంపించుకుంటారు. గ్రీటింగ్ కార్డు ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాయి కాబట్టి గ్రీటింగ్లు పోయినాయి. 4-5 సంవత్సరాలు వెనకపోతే గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకునేవాళ్ళు అనమాట. హ్యాపీ క్రిస్మస్ గ్రీటింగ్, మేరీ క్రిస్మస్ గ్రీటింగ్, హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇంటి మీద స్టారు, ఇంట్లో లైటింగు, మంచి కొత్త బట్టలు, పిండి వంటలు. క్రిస్మస్ రోజు అయితే ఒక 10 మంది పిలిచి భోజనం పెట్టడం, మంచి విందు చేసి పెట్టడం. ఇలా చేసుకుంటే అబ్బా ఈ సంవత్సరం మేము క్రిస్మస్ పండుగ బాగా జరుపుకున్నాము అని ఫీలింగ్ అని అనుకుంటారు ప్రజలు. ఇలా చేస్తే ఇదే నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకునే విధానం. ఇలా జరిగితేనే మంచి బట్టలు, కాస్ట్లీ బట్టలు, ఇంటిని అలంకరించుకోవడం, డెకరేషన్ చేసుకోవటం, మంచి బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు చేసుకోవటం, నలుగురికి క్రిస్మస్ పేరెట్ భోజనాలు పెట్టడం, ఇదే కదా పండగ చేసుకునే విధానం అనుకుంటూ ఉంటాం. బిడ్డలారా, మంచిదే, కరెక్టే, ఇవన్నీ చెయ్యాలా, దేవుడు మనకు శక్తిని ఇస్తే అన్నీ చెయ్యాలి. కానీ వీటన్నిటికీ విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన విధానంగా పండగ చేసుకుంటే అబ్బా ఈ సంవత్సరం మేము చాలా బాగా పండగ చేసుకున్నాం అని సంతోషపడతాం. కానీ నిజమైన సంతోషం ఇవన్నీ చేసుకోవడంతో పాటు అస్సలు చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి రక్షణలోనికి నడిపించబడటమే నిజమైన క్రిస్మస్. ఆమేన్ గట్టిగా. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు అయితే, ఆ రక్షించబడిన వాళ్ళు ఈ విధంగా చేస్తే అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఒక వ్యక్తి రక్షణలోనికి రావటం. ఆమేనండి. క్రిస్మస్ అసలు అర్థం ఎట్లా చెప్పాలా? ఒక వ్యక్తి రక్షించబడాలా, రక్షణలోనికి రావాలా. క్రిస్మస్ వచ్చిందంటే అనేక ఆత్మలు రక్షణలోకి రావాలా. నువ్వు పండగ చేయి, పండగ ఎలాగైనా చేయి. నీవు ఒక పండగ చేస్తున్నప్పుడు ఆ పండుగ ద్వారా ప్రజలు రక్షణలోకి వచ్చేటట్లు నువ్వు చెయ్యాలా. ప్రజలు రక్షణలోనికి నడిపించబడే కార్యాలు నువ్వు చెయ్యాలా. క్రిస్మస్ ప్రార్థనలు పెట్టుకోమని మనం పెట్టుకుందామని దేవుని కృపను బట్టి జరుగుతుంది. క్రిస్మస్ పండుగ ప్రార్థన పెట్టించుకునేటప్పుడు అసలు ఏం చేయాలంటే, గ్రామంలో మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకోవాలి ముందే, పలానా రోజు ప్రార్థన జరుగుతుంది, మన వీధిలో పాస్టర్ గారు వస్తారు, క్రిస్మస్ ప్రార్థన పెట్టుకుంటాం. అన్న, అంకుల్, బాబాయ్, అమ్మ, చిన్న పిన్ని, మీరేం చేయాలంటే అందరికి భోజనాలు ఉంటాయి, ఖచ్చితంగా 1 గంట సేపు మీరు ముందుగా రెడీ వచ్చి కూర్చోవాలి. మేము ఒప్పుకోం. కూర్చోవచ్చు, 2 మాటలు వినండి, దేవుని మాటలు పాస్టర్ గారు చెప్తారు, 2 మాటలు వినండి. చిన్నమ్మ, పిన్ని, బాబాయ్, పాపంలో నశించిపోతున్న వాళ్ళ కోసం 2000 సంవత్సరాల క్రితం దేవుడు తను తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు బాబాయ్. అదే బాబాయ్ క్రిస్మస్ అంటే. 4 మాటలినా అర్థం 4 మాటలిని చాలు అని వాళ్ళకి ఈ వార్తల గురించి తెలియజేసి ప్రార్థనకి కూర్చోబెట్టి కొర్నేలి తన బంధువులకి సువార్త చెప్పించినట్లుగా ఈ క్రిస్మస్ వేళల్లో ప్రార్థన కూటాలు పెట్టించి దేవుని మాటలు నలుగురికి వినబడ చేయాలా. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం డ్రమ్ములు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాం, రాత్రి 12 గంటలు, 1 గంట, 2 గంటలు తిరిగి నిద్రపోయి రోడ్ల మీద పడేది. 2 గంటలప్పుడు పాటలు పెట్టుకొని తిరిగితే ఎవరికి ఉపయోగం తల్లే చెప్పండి? 2 గంటలు మనం ఎందుకు 2 గంటలప్పుడు తిరిగామో? 3 రోజుల్లో మొత్తం అయిపోవాలంటే రాత్రి తిరగాల. అదే మనం 15 రోజులు ముందు నుంచి తిరిగామనుకో, 4 ఇళ్ళు చేసుకుంటా ముందుగానే వెళ్ళిపోయి, సాయంత్రం 5 గంటలప్పుడే వెళ్ళిపోయి, 6 గంటలప్పుడు వెళ్ళిపోయి వీధుల్లో వాహనం పోతా ఉంటే ఒక సెంటర్ లాగటం, 10 నిమిషాలు వాక్యం చెప్పటం, హ్యాపీ మళ్ళీ ఇంకొక సెంటర్గా పోవటం, ఒక వాక్యం చెప్పటం, గ్రామంలో అందరికి దేవుని మాటలు వినిపించి క్రిస్మస్ యొక్క అర్థాన్ని వాళ్ళకి తెలియచేసి. అసలు క్రిస్మస్ అంటే ఏంది? ఒకటే మాట చెప్పాలంటే, నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి
మనుష్య కుమారుడు ఈ లోకానికే వచ్చాడు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అసలు క్రిస్మస్ అంటే నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చిన సందర్భమే కదా క్రిస్మస్ అంటే. ఈ క్రిస్మస్కి పరిపూర్ణ అర్థం రావాలంటే ఖచ్చితంగా, ఈ క్రిస్మస్కి పరిపూర్ణ అర్థం రావాలంటే ఖచ్చితంగా బిడ్డారా, ఒక్క ఆత్మ అయినా రక్షించబడేటట్టుగా మన పండగ ఉండాలి. మనం పండగ చేస్తే ప్రజలని రక్షణలోనికి నడిపించే కార్యక్రమాలు చేయాలా? సార్, రక్షణలో నడిపించాలంటున్నావు, డ్యాన్సులు వేస్తే రక్షణలోకి వస్తారా? స్టెప్పులు వేస్తే రక్షణలోకి వస్తారా? ఇక్కడ ఎవరున్నారు రక్షణ పొందినోళ్ళు? అందరు రక్షణ పొందినోళ్ళే. ఏసయ్య నా కొరకు ఏదో కొంచెం సంతోషంగా అట్లాగా, అంతే తప్ప ఇవి అన్ని జనులకు అవసరం లేదు. అన్ని జనులకు ఇవి కాదు కావాల్సింది. మన గ్రామాలలో దేవుని మాటలు వినబడి చేయాలి. అవసరమైతే నీకు దేవుడి శక్తిని ఇస్తే నీ పక్కన 5 కుటుంబాల వాళ్ళకి ఒక రోజు భోజనం ఏర్పాటు చేసి సేవకుని పిలిపించి దేవుని మాటలు చెప్పించాలి. అమ్మా, అయ్యా, క్రిస్మస్ అంటే ఒక వ్యక్తి రక్షించబడటమే, ఒక వ్యక్తి గుండెల్లో రక్షణ ఆనందం పొందడమే, ఒక వ్యక్తి గుండెల్లో నిజమైన మారు మనసు ప్రారంభం అవటమే నిజమైన క్రిస్మస్. మనం చేసే పండగలో ఇవి ఉండాలా, అప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఆమేన్ చెప్పండి. ఇల్లు డెకరేషన్ చేసాం, మంచిది, దేవుని స్తోత్రం. మందిరాన్ని డెకరేషన్ చేసుకున్నాం, దేవుని స్తోత్రం. లేకపోతే మంచి కొత్త బట్టలు కొనుక్కున్నాం, మందిరంలో ఉండే వాళ్ళకంటే మంచి హై క్లాస్ కాస్ట్లీ బట్టలు కొనుక్కున్నాం, మంచిదే. కానీ నువ్వు చేసిన పండగలో ప్రజలకి రక్షణ కలిగిందా? అసలు ఆ ఇంట్లో ఉన్న నీవు రక్షించబడ్డావా? మారు మనసు పొందేవా? అసలు మరి క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం తెలుసుకున్నారా? ప్రియులారా, ఈరోజు ఎట్టయిపోయిందంటే బయట క్రిస్మస్ వస్తుందంటే ఇన్ని నెలల పాటు తమ గుండెల్లో దాచుకున్న ఆనందాన్ని, సంతోషాన్ని, కోరికలన్నిటిని తీర్చుకునే పండగగా చేసేశారు. ఈరోజు ఆనందించాలి ప్రభువులో, కానీ విపరీతంగా ఆనందిస్తున్నారు. యవనస్తుల పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. సినిమాను తలపించే, సినిమా ప్రభావం కనబడేటట్లుగా, ఆత్మీయత పనిచేయకుండా సంఘంలో శరీరతత్వం పనిచేసేటట్లుగా సాతానుగాడు ఎంతో మందిని దారి తప్పించేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు బాధపడుతున్నాడు, మన తండ్రి, మన ప్రభు బాధపడుతున్నాడు. నా పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు వీళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఈరోజు సెమీ క్రిస్మస్ రోజున ఈ చిన్న ఆరాధనలో క్రిస్మస్ నిజమైన అర్థం ఏంటంటే ఒక వ్యక్తి రక్షణలోకి నడిపించబడటానికి చేసే పండగే క్రిస్మస్ పండగ. ఆమేన్ అనండి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ పండగ ద్వారా నీ ద్వారా కావచ్చు, నా ద్వారా కావచ్చు, మన సంఘం ద్వారా కావచ్చు, మనం చేస్తున్న ఈ నెల రోజులు చేసే ఈ బృహత్తరమైన దీవెనకరమైన ఈ పండగ వాతావరణంలో నీ ద్వారా కానీ నా ద్వారా కానీ ఒక్కరైనా రక్షణలోనికి నడిపించబడే కార్యక్రమాలు మనం చేస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అది నిజమైన పండగ, అది నిజమైన క్రిస్మస్. అప్పుడు నువ్వు వేసుకున్న మంచి బట్టలకి విలువ, అప్పుడు నువ్వు ఇల్లు డెకరేషన్ చేసుకున్న మంచి విలువ. బిడ్డలారా, ఆ విధంగా బ్రతికేటట్టు దేవుడు మనకు సహాయం చేయునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, 8వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఆలకించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి
మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చదివిన ఈ మాటలన్నింటిని మనందరికి అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. బిడ్డలారా, ఈ సెమీ క్రిస్మస్ రోజు గొర్రెల కాపరుల గురించి మనం తెలుసుకుందాం. ఏ కాపర్లు? గొర్రెల కాపర్లు. క్రిస్మస్ అనగానే మనకేం గుర్తొస్తుందంటే గొర్రెల కాపర్లు, యేసేపు మరియమ్మ, బాలుడైన యేసయ్య, పశువుల తొట్టి, నక్షత్రం, జ్ఞానులు, హేరోదు రాజు, ఇవే మనకు గుర్తుకొస్తాయి. ఈరోజు గొర్రెల కాపరుల గురించి కొన్ని విషయాలు మీతో చెప్తా. మనం చదువుకున్న సందర్భంలో సరిగ్గా యేసుక్రీస్తు వారు జన్మించిన దినాలు అవి. సత్రములో స్థలము లేనందున యేసుక్రీస్తు వారిని ఆ ప్రక్కనే ఉన్న పశువుల పాకలో ఉన్న తొట్టిలో పడుకోబెట్టారు. మీకు చెప్పాను నేను ఒకసారి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ధనవంతుడిగా దిగిరాలేదు, దీనుడిగా దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దిగొచ్చాడు చెప్పండి? యేసు ప్రభు వారు భూమి మీద ఎందుకు దిగొచ్చాడు? యేసుక్రీస్తు వారు భూమి మీద ఎందుకు దిగొచ్చాడు? నశించిపోతున్న వారిని వెదకి రక్షించుకోవడానికి. అంతకుముందు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడై మహామహునిగా తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని పరలోకంలో విరాజిల్లుతూ దేవదూతలు సహితం ఆయన చూడలేనంత మహా వెలుగులో ఉన్న ఆ దేవుడు భూమి మీదకి నరావతారిగా నరమాంసాన్ని ధరించి మనిషి వలె భూమి మీదకి వచ్చాడు. ఎందుకు అంటే నశించిపోతున్న వారిని రక్షించడానికి. సరే, ఆయన ఆ రోజుల్లో ధనవంతులు ఎన్నుకోలా, ధనవంతుల కుటుంబాల్లో ఉన్న ఒక స్త్రీని ఎన్నుకోలా, రాజుల కుటుంబాల్లో ఉన్న ఒక స్త్రీని ఎన్నుకోలా, యువరాణిని కోరుకోలా. రోమా ప్రభుత్వ కాలంలోనే, రోమా చక్రవర్తుల కాలంలోనే యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టారు, భూమి మీదకి వచ్చారు. ఆయన రోమా చక్రవర్తుల ఇళ్లలో ఒక ఇంటిని కోరుకోవాలా. ఆ రోజులో యేసుక్రీస్తు వారు కోరుకుంది, దేవుడు కోరుకుంది దీనురాలైన, రెక్కాడితే కానీ డొక్కాడని ఒక పేదరాల్ని ప్రభు కోరుకున్నాడు. మొత్తం మీద మరియమ్మ యేసు ప్రభువుకు జన్మనిచ్చింది. స్థలం లేకపోయేసరికి మా తొట్టులో పడుకోబెట్టారు. వెంటనే ఆ రోజు ఏం జరిగిందంటే ఊరికి బయట పొలాల్లో గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లు. అసలు ఒకసారి ఆలోచించండి మీరు, క్రిస్మస్కి యేసు ప్రభువు పుట్టారు, ఓకే, అసలు గొర్రెల కాపర్లతో ఏం పని? వీళ్ళకి దేవునికి ఏం పని? అసలు గొర్రెల కాపరుల దగ్గర ఎవరు వచ్చారంట? ఆ ఊరిలో మరియమ్మ బంధువు పోయి చెప్పాడా? యోసేపు బంధువు పోయి చెప్పాడా గొర్రెల కాపరులకి సువార్త, శుభవర్తమానం? మనం చదివితే పరలోకములో నుండి దేవదూత వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి గొర్రెలన్నీ పడుకో ఉన్నాయి దొడ్డిలో. ఆ దొడ్డి దగ్గర వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ రాత్రి పూట భోజనం చేసి మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇక నిద్రకు పోబోతారు. బిడ్డలారా, అకస్మాత్తుగా గొప్ప ప్రకాశమానమైన వెలుగు అక్కడ ఉదయించేసరికి, చిమ్మ చీకట్లో ఇటువంటి వెలుగు ఉదయిస్తే ఒక్కసారిగా ఎంత భయం! వారు గడగడ వణిగిపోతున్నారు. ఆ వెలుగులో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. పొడుగైన మనిషి, రెక్కలున్నాయి. చూడగానే అర్థమైపోతుంది దేవుని దూత ఉన్నట్టున్నాడని. ఆ ప్రకాశమానమైన వెలుగులో వారికి ప్రత్యక్షమైన ఆ దేవదూత ఇలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచానో ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించింది. చూడండి, ఎప్పుడైతే దేవదూత
ఆ పొలంలోకి వారి దగ్గరకు వచ్చాడో దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ వెలుతురు, ఆ మహిమ, ప్రకాశమానమైన దేవుని మహిమ, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. దేవదూత ఎక్కడ ప్రత్యక్షమైతే అక్కడ దేవుని మహిమ. బిడ్డలారా, ఆ మహిమను చూసి వారు మిక్కిలి భయపడిపోతున్నారు. ఒక్కసారిగా కొన్ని కోట్లాది బల్బులు, లైట్లు వేసి ఎంత వెలుగో అంత వెలుగు వారి చుట్టూ, భయపడిపోతున్నారు. వెంటనే దూత వారితో మాట్లాడుతున్నారు చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, భయపడద్దు. గొర్రెల కాపరులారా, గొల్లలారా, భయపడద్దు. మీరు, నేను చెప్పేది వినండి. లోకములో ఉన్న వారందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవదూత పరలోకంలో నుంచి వచ్చి గొర్రెల కాపరికి ఏం చెప్తున్నాడు? దావీదు పట్టణంలో ఈరోజు మీకోసం ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. ఆయన ప్రభువు అయిన క్రీస్తు. మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టడానికి ఒక ఆనవాళ్ళు చెప్తున్నారు చూడండి. మీరు వెళ్ళి చూసినప్పుడు ఒక శిశువు పొత్తి గుడ్డలతో, అప్పుడే ప్రసవం అయితే ప్రసవ గుడ్డలతో, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకో ఉంటాడు. ఇదే గుర్తు మీకు అని యేసుక్రీస్తు వారు పుట్టారన్న సంగతి పొలంలో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తికి ఎవరు చెప్పారు? దేవుడే దేవదూత చేత చెప్పిస్తున్నాడు. పో గబ్రియలు, వెళ్ళేసిరా, ఆ బిడ్డకు చెప్పేసిరా పో. అసలు నాకు అర్థం కాదు. యేసు ప్రభు వారు పుడితే గొర్రెల కాపరితో పని నాకు అర్థం కాల. యేసు ప్రభు వారు పుడితే యేసు ప్రభు గొర్రెల కాపరితో పనేంది? అసలు గొర్రెల కాపర్లు ఎవరు? అసలు నాకు అర్థం కావట్లా. ఎవరన్నా వీళ్ళు ఏమన్నా విలువైన వాళ్ళ, జ్ఞానం గల వాళ్ళ, ఎన్నికైన వాళ్ళ, ఉద్యోగస్తులా, లేకపోతే దీవెనకరమైన వ్యక్తులా? ఎవరు వీళ్ళు? ఏ విషయంలో ఎన్నికలేని వాళ్ళు, ఏ విషయంలో పనికిరాని వాళ్ళు, పేరు లేని వాళ్ళు, హోదా లేని వాళ్ళు, వీళ్ళకేం చెప్పేది నాకు అర్థం కల. ప్రియులరా, ఈ సెమీ క్రిస్మస్ రోజు దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించిన తర్వాత ఆ వార్త మొట్టమొదట తెలిసింది భూలోకంలో ఉన్న గనులకి, రాజులకి కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట వార్త, సువార్త ఎవరి దగ్గరకు వచ్చిందంటే, ఊరిలో నుంచి వెలివేయబడినట్టుగా నల్ల ముఖాలు వేసుకొని ఎండలకు ఎండిపోయి చలికి వణికిపోతున్న, జ్ఞానం లేని, చదువు లేని పామరులైన గొర్రెల కాపరులకి మొట్టమొదటిగా దేవుని వార్త వెళ్ళింది. సాక్షాత్తు పరలోకంలోని దేవదూతే వచ్చి వీళ్ళకి ఈ వార్త చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. అందుకే క్రిస్మస్ అంటే పేదల పండగ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక పేదలనే కాదు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. పేదలకి దేవుడు తన వార్తను పంపించాడు దేవదూత ద్వారా, జ్ఞానులకి తన వార్తను పంపించాడు నక్షత్రం ద్వారా. ఆమేనండి. జ్ఞానుల దగ్గరకేమో దేవదూత వెళ్ళలా. ఎవరు పంపించాడు? దేవుడు నక్షత్రాన్ని పంపించాడు. పేదోళ్ళ దగ్గర ఎవరు పంపించాడు? దూతను పంపించాడు. పరలోకంలో వచ్చి దూతను పంపించాడు. ఆ దూత ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆ దూతతో పాటు కొన్ని వందల వేలాది మంది దూతలు మరలా ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు చూస్తున్నారు, ఇలా అలా పైకి చూస్తే కోట్ల మంది దూతలు ఈ దేవదూతతో పాటు కలిసి వచ్చేసారు. అలా చూస్తూ ఉన్నారు, గడగడగడ వణిగిపోతున్నారు. వాళ్ళందరూ కలిసి ఒకే ఏక శబ్దంతో ఏం మాట్లాడుతున్నారంటే, ఏం చెప్తున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేస్తా కోటాను కోట్ల మంది దేవదూతలు ఆ అర్ధరాత్రి పూట ఆ పొలంలోకి వచ్చి గొల్లలతో పాటు, గొర్రెలు కాచేవారితో పాటు దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకేం అర్థం కావట్లేదు. ఒక్క దూత వచ్చాడంటే సరే పోనీ అనుకోవచ్చు. పరలోకంలో ఉన్న దేవదూతలు సగానికి సగం మంది వచ్చి వేలాది మంది దేవదూతలు అందరు కలిసి ప్రభువును స్తుతిస్తున్నారని. అదిగో 13వ వచనం 2వ అధ్యాయం 13వ వచనం ఏముంది? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, పరలోకంలో ఉన్న సైన్య సమూహాలు, దేవదూతలు వేలాది మంది దిగొచ్చి ఈ భూమి మీద పొలంలో గొర్రెల కాపరి దగ్గరకు వచ్చి స్తోత్రం చేస్తున్నారు యేసు ప్రభువు. బిడ్డలారా, మీకు అర్థమవుతుందా ఎందుకు దేవుడు గొర్రెల కాపర్లు ఇంతగా ప్రేమిస్తున్నాడు? యేసుక్రీస్తు జనన వార్త ఆయన ఈ భూలోకంలో జన్మించిన తర్వాత
ఆ వార్తను ఎందుకు దేవుడు గొర్రెల కాపరు పంపించాడు మొట్టమొదట అంటే, గొర్రెల కాపరుల్లో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఆమేనండి. గొర్రెల కాపరులు ఏమున్నాయక? కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. గొర్రెల కాపరులో ఉన్న మంచి గుణాలను బట్టే దేవదూతలను పంపించి తన కుమారుని యొక్క జననాన్ని గురించిన వార్తని దేవుడు వారికి వినబడ చేశాడు. ఒకవేళ ఇలా కాకుండా గొర్రెల కాపర దగ్గర కాకుండా ఒకవేళ బైబిల్లో ఇలా రాశారు అనుకోండి, ఎలాగా? ఆ రోజు రాత్రి ఆ ఊరి బయట పొలాలలో చిమ్మ చీకట్లో అప్పటికే 15 బాటిలు తాగేసి తాగుబోతులుగా మత్తులుగా ఉన్నటువంటి తాగి తూలుతున్న తాగుబోతుల దగ్గరికి దేవదూత వెళ్ళి అని ఉంటే మనం ఆశ్చర్యపడాల. తాగిన వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయాడు దేవదూత అని? తాగిన వాళ్ళ దగ్గరికి, లోకంలో ఉండే వాళ్ళ దగ్గరికి, పాపంలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? దేవుడు తన వార్తని ఎక్కడ పంపించాడంటే గొర్రెల కాపరుల దగ్గరికి పంపించాడు. ప్రార్థన చేసుకునేట్టుకు వెళ్తున్నాం, మనము ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం. గొర్రెల కాపరుల్లో ఉన్న ఒక 4-5 మంచి గుణాలు చెప్పి ప్రార్థన చేసుకున్నాం. సార్ ఈరోజు మమ్మల్ని ఏమి నేర్చుకోమంటావు? ఈ సెమీ క్రిస్మస్ రోజు మమ్మల్ని ఏమి నేర్చుకోమంటావు? గొర్రెల కాపరులలో ఉన్నటువంటి ఆ జ్ఞానం లేదా ఆ గుణ లక్షణాలు, వారిలో ఉన్నటువంటి వారి ప్రవర్తనలో ఉన్నటువంటి కొన్ని మంచి అలవాట్లు ఈరోజు రాత్రి మనకు దేవుడు చెప్తాడు. అవి మన గుండెల్లో పెట్టుకొని ఆ లక్షణాలు కలిగి మనం దేవుడిని ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది. ఆమేన్ చెప్పండి. మన దేవుడు పక్షపాతం లేనివాడు. డబ్బున్న వాళ్ళని ఒక రీతిగా, డబ్బు లేని వాళ్ళని ఒక రీతిగా ప్రేమించలేదు. ఆయన పుట్టిన తర్వాత, ఈ భూలోకంలో ఆయన జన్మించిన తర్వాత నక్షత్రం ద్వారా జ్ఞానులకు వర్తమానం పంపించాడు. దూత ద్వారా పేదలైన మనకి వర్తమానం పంపించాడు. ఆయనకి అందరూ కావాలి. ఆమేనండి. ఆయనకి అందరూ కావాలి. ఆయన మన దగ్గర రాకపోతే ఈరోజు మీరు చర్చిలో కూర్చునేవాళ్ళు కాదు. ఆయన మన దగ్గర రాకపోతే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని ప్రభువుని ఆరాధించే వాళ్ళం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చాడు, మిమ్మల్ని పిలిచాడు, మార్చుకున్నాడు, మందిరంలో కూర్చోబెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత మొట్టమొదటి వార్త ఇదిగో ఈ పేదల దగ్గరికి, దరిద్రుల దగ్గరికి, ఊరు బయట గొర్రెలు మేపుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎంత ప్రేమ! అందుకే బైబిల్లో ఉంది, బీదలైన వారు మీరు ధన్యులు. ఆమేనండి గట్టిగా. బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే. బా, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా ఈ మాట చెప్పాల దేవుడు. డబ్బుంటే భక్తి చేయలేమక్క. నేను చెప్తున్నాను మీకు, ఆస్తి ఎక్కువైపోయినా, ధనం ఎక్కువైపోయినా భక్తి చెయ్యలేరు. డబ్బు ఎక్కువైపోతే మనస్సు డబ్బు మీదకి తిరిగిపోద్ది. బైబిల్ గ్రంథంలో చాలామంది దెబ్బలు తిన్నారు అట్లా. అందరూ అంతే అని చెప్పట్లేదు, కానీ కొందరు దేవుని కృపను బట్టి తప్పించుకొని ధనమును ప్రేమించకుండా ఎంత ధనం వచ్చినా దేవుని వైపు చూశారు కాబట్టి వాళ్ళు ధనవంతులుగా చలామణి అయ్యారు. కానీ పేదరికంలో ఉన్నంత ఆశీర్వాదం ఆ పూట కాపోట ప్రభు దగ్గర అంత తీసుకొని ఏ పూట కాపోట తినేవాళ్ళు చాలా శ్రేష్టం. దేవుడు చెప్పాడు కదా, బీదలైన వారు మీరు ధనిలు, పరలోక రాజ్యం మీది. ఎందుకంటే మీరు ప్రభు కోసం జీవిస్తారు, మీరు పడరు. బిడ్డలారా, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. జ్ఞానులు ప్రేమిస్తున్నాడు, జ్ఞానహీనులు ప్రేమిస్తున్నాడు, పేదల్ని ప్రేమిస్తున్నాడు, ఉన్నవారిని ప్రేమిస్తున్నాడు. ఆయన జనన వార్త ఇదిగో పొలంలో గొర్రెలు కాచుకుంటున్న అజ్ఞానులైన వారి దగ్గరికి దేవుని మాట వెళ్ళింది. ఈరోజు రాత్రి మన దగ్గరకు వస్తుంది. ఆ గొర్రెల కాపరులో ఏమేమి గుణాలు ఉన్నాయో కొన్ని గుర్తుపెట్టుకొని అలా బ్రతకాలను సాగిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రైట్. నెంబర్ 1, గొర్రెల కాపరులో ఉన్న కొన్ని లక్షణాలు చెప్తారు. మొదటిది ఏంటంటే, గొర్రెల కాపరులు అమాయకులు. గుర్తుపెట్టుకోండి, గొర్రెల కాపరులు ఎవరు? అమాయకులు. అమాయకులు అంటే పాపం ఏం తెలియదు వాళ్ళకి, ఎలా మాట్లాడాలో తెలియదు, బట్టలు ఎలా కట్టుకోవాలో తెలియదు. పొలాల్లో తిరిగే వాళ్ళకి, 24 గంటల చెట్లలో పుట్టల్లో ఎడారుల్లో తిరిగే వాళ్ళకి ఎలా బట్టలు కట్టుకోవాలో తెలుస్తుందా? ఎలా మాట్లాడాలో తెలుస్తుందా? ఎలా మర్యాదగా ప్రవర్తించాలో తెలుస్తుందా? చదువు లేనోళ్ళు, సంధ్య లేనోళ్ళు, ఏం తెలియదు పాపం వాళ్ళకి, ఎలా ఏం తెలియదు. అమాయకులు. దేవునికి అమాయకులంటే ఇష్టం. ఆమేన్ చెప్పండి. దేవునికి ఎవరంటే ఇష్టం? అమాయకత్వం ఇష్టం. తెలిసి కూడా తెలియనట్టుగా నటించడాన్ని ఏమంటారు? తెలిసి కూడా తెలియనట్టుగా నటించడాన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. తెలిసి కూడా తెలియనట్టుగా నటించడాన్ని వేషధారణ, వేషధారి అనందు బైబిల్లో. తెలియక ప్రవర్తించడాన్ని అమాయకత్వం అంటారు.
తెలియకపోతే తెలియని తనని అమాయకత్వం అంటారు. ఈ అమాయకత్వమే గొర్రెల కాపరులో ఉంది. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. ఇట్లారా, ఒకటి గొర్రెల కాపరులు అమాయకులు. క్రైస్తవుడు అమాయకంగా ఉండాలా. క్రైస్తవుడు పాపం విషయంలో అమాయకత్వం కలిగి ఉండాలా. పాపాన్ని గురించి జాగ్రత్త పడాలా. రెండోది, గొర్రెల కాపరులు అజ్ఞానులు, లోక జ్ఞానం లేని వాళ్ళు, లోక జ్ఞానం ఎరగని మనుషులు వీళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్లు వచ్చేసి గొర్రెల తరపు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత జ్ఞానం పెరిగిపోయిందన్న. ఏమన్నా ఇప్పుడు జ్ఞానం లేదు అనకూడదు ఎవరికి కూడా, ఇప్పుడు పెరిగిపోయింది. ఆ రోజుల్లో గొర్రెల కాపరులు అంటే అజ్ఞానం. అదొక రకమైన యాస మాట్లాడతారు, మోటు భాష, మొరటి భాష మాట్లాడతారు. అజ్ఞానులు, జ్ఞానం లేని వాళ్ళు, అమాయకులు, అజ్ఞానులు. బిడ్డలారా చూడండి. మూడోది అనాగరికులు. గొర్రెల కాపరులు అనాగరికులు, నాగరికత తెలియని వాళ్ళు. నాగరికత అంటే ఎలా కూర్చోవాలి, ఎటువంటి బట్టలు కట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇల్లు నీట్గా ఉండాలి, అఫీషియల్గా ఉండాలి, నాగరికత నేర్చుకోవాలి, క్లీన్గా ఉండాలి. ఇవన్నీ తెలియదు పాపం వాళ్ళకి. గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఏం చేస్తుంది? ఏమన్నా అక్కడ చూస్తున్నారు ఏందో అన్న మీరు చూసేటప్పుడు అన్న. ఈ రోజుల్లో ఎవరు సార్ గొర్రెల దగ్గర ఎట్టపోతారు? కోట్లు వేసుకొని కదా, బూట్లు వేసుకొని పోయేదే అన్నట్టు చూస్తున్నారు మీరు. గొర్రెలు దాచేవాళ్ళు బూట్లు, సుట్లు బూట్లు వేసుకుపోతారా? ఏందో అటు చూస్తున్నా అంటే మీ ఊర్లో పోతారేమో. ప్రేమరాజు, కంకిరాజు, ఈ ఊర్లో ముత్తుకూరులో సూటు బూట్ వేసుకుని టక్ చేసుకొని బెల్ట్ కట్టుకొని పోతారా? లేదు కదా పాపం. వారికి ఉన్న బట్టలే పేద వస్త్రాలు, పాత వస్త్రాలు వేసుకొని, నాగరికత తెలియదు. ఆ రోజుల్లో దేవదూత వచ్చి మాట్లాడిన గొర్రెల కాపరులు అమాయకులు, అజ్ఞానులు, అనాగరికులు. నాలుగోది అంధకారములో ఉన్నవారు, చీకట్లో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మనలాగా లైట్లు లేవు. సాయంత్రం అయిందంటే ఆ దొడ్ల దగ్గర చీకట్లోనే తినేవాళ్ళు, చీకట్లోనే మాట్లాడుకునేవాళ్ళు, చీకట్లోనే పడుకునేవాళ్ళు, చీకట్లో ఉండే చీకటి పాపం ఏం చేయలేవు. పేదరికాన్ని బట్టి చీకట్లో బతికేవాళ్ళు వీళ్ళంతా. నెలల పాటు పొలాల్లో చీకట్లో అంధకారంలో బతికేవాళ్ళు వీళ్ళంతా. మనుషులు పట్టించుకునేవాళ్ళు కాదు వీళ్ళని, మనుషులు గుర్తుపెట్టుకునేవాళ్ళు కాదు వీళ్ళని, మనుషులు గౌరవించేవాళ్ళు కాదు వీళ్ళని. ఏం గౌరవం ఉంటుంది ఎట్టుండే వాళ్ళకి? అమాయకులకి ఏం గౌరవం ఉంటుంది? అజ్ఞానులకి ఏం గౌరవం ఉంటుంది? అనాగరికులకి ఏం గౌరవం ఉంటుంది? అంధకారంలో చీకట్లో బతికే వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది? 5 గొర్రెల కాపరులు ఆయుధాలు లేని వాళ్ళు. గొర్రెల కాపర్ల దగ్గర ఏముండవు? చెప్పాలి ఏముండవు అక్క? ఆయుధాలు, కత్తులు, బుల్లెట్ ఉంటాయనా? గన్నులు ఉంటాయా? గొర్రెల కాపర్ దగ్గర తుపాకీలు పెట్టుకొని రండి కాల్చేస్తా. గొర్రెల కాపర్ దగ్గర ఎందుకు ఆయుధాలు ఉంటాయి? గొర్రెల కాపర్ దగ్గర ఉండే ఆయుధం ఒకటే ఒక ఆయుధం. ఏం చెప్పండి అది? కొంగికర్ర. గొర్రెగా ఏదన్నా చెట్ల పుట్టలు ఇరుక్కుపోతే లాక్కునేదానికి. ఇప్పుడు మారారులే టెక్నాలజీ, ఇప్పుడు మారింది. ఇప్పుడు రాడ్లు పెట్టుకుంటారు గొర్రెల కాపర్ దగ్గర. ఎందుకంటే రాత్రిపూట దొంగతనం చేస్తున్నారని రాడ్లు పట్టుకొని ఇప్పుడు కొడుతున్నారు. ఊరు పక్కనే వేసుకొని ఇప్పుడు కొడుతున్నారు, సావబాతున్నారు వచ్చిన వాళ్ళని. ఆ రోజుల్లో అంత జ్ఞానం లేదు. అమాయకులు, అజ్ఞానులు, అనాగరికులు, అంధకారంలో ఉన్నవాళ్ళు, ఆయుధాలు లేనివారు. లేనివారండి, అమాయకులు అండి వాళ్ళు పాపం. పెట్టారా? తర్వాత ఈ గొర్రెల కాపరులు 6వది అన్ని పరిస్థితుల్ని తట్టుకోగలిగిన వాళ్ళు. అన్ని పరిస్థితులు తట్టుకుంటారు. ఎండని తట్టుకుంటారు, వాన్ని తట్టుకుంటారు, చల్లి తట్టుకుంటారు. గొర్రెల కాపరులు అన్నిటినీ తట్టుకుంటారు. అంటే అర్థమైంది, క్రైస్తవుడు గొర్రెల కాపరిలాగా అన్నిటిని తట్టుకోగలిగి ఉండాలా. ఆనందాన్ని తట్టుకోవాలా, దుఃఖాన్ని తట్టుకోవాలా, శ్రమను తట్టుకోవాలా, బాధను తట్టుకోవాలా, అవమానాన్ని తట్టుకోవాలా. అన్నిట్లో తట్టుకోగలిగిన వాడే క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయుధాలు లేని వాళ్ళంటే క్రైస్తవుడు ఎవరిని నోటి కత్తులతో, నాలుగు కింద ఉన్న కత్తులతో గాయపరచకూడదు. అసలు క్రైస్తవుడి దగ్గర ఆయుధాలు ఉండకూడదు. ఆయుధాలు లేనివాడే క్రిస్మస్ ఆనందాన్ని పొందుతాడు. దూషించడం, బూతులు మాట్లాడటం, తిట్టడం, అవమానించడం, హేళన చేయటం, వ్యర్థమైన మాటలు ఉచ్చరించటం, బూతులు ఉచ్చరించటం, దేవుని నామాన్ని అవమానం చేయటం, బాధపరచడం, ప్రభువుని కష్టపెట్టడం, ఇవన్నీ క్రైస్తవులు చేయాల్సిన పనులు కాదు. గొర్రెల కాపరులాగా మనం ఆయుధాలు లేని వాళ్ళలాగా ఉండాలా. గొర్రెల కాపరులాగా మనం అమాయకులమై ఉండాలా. ఏమంటే మన జ్ఞానం గల వాళ్ళమే, అజ్ఞానులమే మనం. చెప్పండి, జ్ఞానం ఉందా మనకన్నా?
మన జ్ఞానం ఉందా? బైబిల్ ఏం చెప్పింది? జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారైన జ్ఞానహీనులు ఎన్నుకుంటాను నేనని చెప్పాడు దేవుడు లేఖనాల్లో. మనందరం జ్ఞానం లేని వాళ్ళమి. నేను చెప్పే మాట నిజమే అయితే ఆమేనండి. అంటే మీకు జ్ఞానం ఉంది మీరు అనుకుంటారే, అదేంటి సార్ అటు చెప్తున్నాడు? మనందరం జ్ఞానవంతులు అయితే మనం ఎంఏ ఎల్ఎల్బి బిఏ బిఈడి అన్నట్టు చూస్తున్నారు మీరు. అందరం గుండుసున్నా. చెప్పండి ఏమేమి చదివారు మీరంటే వరుస పెట్టి సంధ్యమ్మ బిఏ ఎల్ఎల్బి డిగ్రీ టీచర్ అని చెప్తారు మీరా? అందరం సున్నా. కరుణకు అయితే ఇంజనీర్ చదివింది, ఇంజనీర్. కరుణకు చదివి ఇంజనీరు. ఇట్లారా అందరూ డాక్టర్ ఇంజనీర్లమే. మనం జ్ఞానం లేని వాళ్ళమే, అజ్ఞానులమే. అజ్ఞానులు వెతుక్కుంటూ వచ్చింది దేవుని ప్రేమ, అనాగరికులు వెతుక్కుంటూ వచ్చింది దేవుని ప్రేమ. పరలోక సైన్య సమూహాలు వెతుక్కుంటూ వచ్చింది ఎవరినంటే ఆయుధాలు లేని వాళ్ళని. పరలోక సైన్య సమూహాలు వెతుక్కుంటూ వచ్చింది చీకట్లో ఉన్నవారిని. పరలోక సైన్య సమూహాలు వెతుక్కుంటూ వచ్చింది అమాయకుల్ని, అనాగరికుల్ని, ఎలా కూర్చోవాలి ఎలా కట్టుకోవాలి తెలియని వాళ్ళని. బిడ్డలారా, పరలోక ప్రభుత్వం వెతుక్కుంటూ వచ్చింది అన్ని పరిస్థితులు తట్టుకునే వాళ్ళని. లాస్ట్ మాట, గొర్రెల కాపర్లు తెగింపు గలవారు. ఆమేన్ చెప్పండి, గట్టిగా గట్టి చెప్పండి హల్లెలూయా. గొర్రెల కాపర్లు ఎట్లాంటి వాళ్ళు? తెగింపు గలవారు. వాళ్ళకున్న తెగింపు ఇంకెవరికి ఉండదు. ఒకవేళ కనుక గొర్రెల్ని పట్టుకోబోయడానికి ఏమన్నా జంతువులు వచ్చినాయి అనుకో, వచ్చిన దానివి ఎన్ని కావాలి తీసుకోబో, నన్నేం చేయబాకంటారా? సొంత గొర్రెలైతే, జీతగాడు కాకుండా సొంత యజమానుడు కాపరేగాని అయితే దావీదు ఏం చేశాడమ్మా? దావీదు ఏం చేశాడు చెప్పండి? గొర్రెలను పట్టుకోబోవడానికి ఏమొచ్చాయి? ఫస్ట్ సింహం వచ్చిందన్న. సింహం వచ్చి గొర్రెను పట్టుకుంది. గొర్రెలు తన సొంతవి కాబట్టి, తన బాధ్యత తన గొర్రెలు కాబట్టి, ఇదిగో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రభు ప్రార్థన చేసి పరిగెత్తి వెళ్ళి తెగింపు చూడండి గొర్రెల కాపర్లకి. అవసరమైతే గొర్రెల కోసం తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు నిజమైన గొర్రెల కాపరులు. ఆమేన్ చెప్పండి గట్టిగా. గొర్రెల కాపరులకు ప్రేమ ఉంటుంది. గొర్రెల కాపరులు గొర్రెల మీద ప్రేమ కలిగిన వాళ్ళు. వాళ్ళకున్నంత ప్రేమ తన గొర్రెల కోసం ప్రాణమైన పెట్టేస్తాడు మా కాపరే. చూడండి, దావీదు సింహం దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని శక్తిని బట్టి మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి తన గొర్రె పిల్లని విడిపించుకున్నాడు దావీదు. ఇంకోసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి ఒకదాన్ని పట్టుకోపోతా ఉంది. పోతే బంధువులు నాయన పోతే పో అనుకోలా, మరలా పరిగెత్తి వెళ్ళి దానికి 4 చెరువులు నీళ్లు దాపించి తన గొర్రె పిల్లని రక్షించుకొచ్చుకున్నాడు. నిజమైన గొర్రెల కాపరులు తెగింపు కలుగుంటారు, ప్రాణాన్ని కూడా పెట్టగలిగినట్టుగా. ఈ చీకట్లో పొలాల్లో కూర్చొని ఆ రోజు రాత్రి మాట్లాడుకుంటున్న ఈ గొర్రెల కాపరులు ఎవరంటే తెగింపు కలిగిన వాళ్ళు. ఎందుకు ఆయనకి వీళ్ళంటే ఇష్టమైంది? తన కుమారుడు భూమి మీద ఉద్భవించాడు, రక్షకుడు పుట్టాడన్న వార్త మొట్టమొదటిసారి దేవుడు ఎందుకు ఈ అజ్ఞానులకు తెలియజేయాలనుకున్నాడు? వీళ్ళని అసలు లోకం లెక్క చేయదు కాబట్టి, వీళ్ళని ఎవరు పట్టించుకోరు కాబట్టి, వీళ్ళు ఎవరు విలువరు కాబట్టి. రోమా చక్రవర్తుల కాలంలో యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించిన దినాలలో గొర్రెల కాపరులు అంటే ఎవరికి విలువ ఉండదు. అసలు ఎవరు విలువ చేయరు వాళ్ళని. అసహ్యం వీళ్ళంటే. బాగా చెప్తా వినండి. తగాదాలు పడ్డాయి అనుకో, తగాదాలు పడి ఎవరైనా చంపేశారు అనుకో, కోర్టు కేసుకు వచ్చింది అనుకో, కోర్టులోకి వచ్చి ఏయ్ నువ్వు ఆ వ్యక్తిని చంపినప్పుడు లేదా ఆ వ్యక్తి మీ అబ్బాయిని చంపినప్పుడు ఎవరైనా సాక్షులు ఉన్నారా అంటే ఉన్నారు సార్, తీసుకురండి సాక్షులు ప్రవేశపెట్టండి. ఈ 3 వస్తారు, వీళ్ళు 3 నిలబడతారు. ఏమయ్యా మీరు చూసారా? చూసాం. అవును కానీ ఎవరు మీరు? ఏ ఊరి మీద ఏం పని చేస్తుంటారు? మేము గొర్రెలు కాపరులు సార్ అని. ఏయ్ తీసేయండి, గెట్ లాస్ట్. గొర్రెలు కాసుకునేవాడు, మెంటలోడా, చీకట్లో ఉండేవాడు, అమాయకుడా, అనాగరికుడా, ఎవరు నువ్వు? ఎవరిని పిలుచుకురా అని కోర్టు కూడా వీళ్ళ మాట నమ్మదు ఆ రోజుల్లో. గొర్రెల కాపరులు అంటే అంత చీపు, అంత వెలివేయబడిన వాళ్ళు, లెక్కలేని వాళ్ళు, అజ్ఞానులు. అసలు ఎవ్వరు కూడా వీరిని విలువెవరు, వీరికి విలువెవరు. వెలివేయబడిన సమాజం అది. లోకమంతా వెలివేస్తే పొలాల్లో ఉంటే దేవుని దూతలు వెతుక్కుంటూ వచ్చాయి ఈ అజ్ఞానుల దగ్గరికి. క్రిస్మస్కి ఎందుకు ఇంత విలువ అంటే, క్రిస్మస్కి ఎందుకు ఇంత విలువ అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎందుకు ఇంత మంచి పేరు అంటే ఆయన ప్రేమ కలిగిన వాడై. ఆమేన్ చెప్పు గట్టిగా. క్రిస్మస్ అంటే మనం ప్రేమను గురించి ప్రకటించాలా. క్రిస్మస్ అంటే ప్రకటించడమే క్రిస్మస్.
నీ నోటితో ఈ వార్తని ఇతరులకు చెప్పాలా. క్రిస్మస్ అంటే రక్షించబడటం, ఒక వ్యక్తి రక్షణలోకి రావటమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే రక్షణ వార్తను ఇతరులకు ప్రకటించడమే క్రిస్మస్. ఎన్ని అర్థాలు ఉంటాయి తెలుసా బిడ్డలారా? ఎన్ని చెప్పాను మొత్తం? గొర్రెల కాపర్లు అమాయకులు, అజ్ఞానులు, అనాగరికులు, అంధకారంలో ఉన్నవాళ్ళు, ఆయుధాలు లేని వాళ్ళు, అన్ని పరిస్థితులు తట్టుకునేవాళ్ళు, తెగింపు గలవారు. 7 అన్ని పరిస్థితులు తెగింపు ఉంటుంది వీళ్ళకి. ఇటువంటి గుణలక్షణాలు కలిగిన ఈ పామరులు ఆ చీకట్లో తడులు ఆడుకుంటా, ఆ చీకట్ల పొలాల్లో కూర్చో ఉంటే పరలోక మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. దేవుని స్వరాన్ని విన్నట్టుగా దేవదూత స్వరాన్ని వింటున్నారు. ఇదిగో సమస్త ప్రజలకు కలగబోయే మహా సంతోషకరమైన వర్తమానం ఇది. క్రిస్మస్ అంటే ప్రజలందరికీ సంతోషం కలిగించే వార్త. ఆమె చెప్పండి గట్టిగా. లోకానికి సంతోషాన్ని కలిగించే వార్త. ఏ వార్త? క్రిస్మస్ వార్త. ఏంటి క్రిస్మస్ వార్త? ఏంటి లోకానికి సంతోషం కలిగించే వార్త అంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టాడు. ఎవరు పుట్టింది? హీరో అన్నాడా? దావీదు పట్టణమందు మీ కొరకు ఈరోజు పుట్టాడు రౌడీ అన్నాడా? ఏనా చూస్తున్నా మీరు? ఎందుకు ప్రపంచానికి సంతోషం? ఎందుకు ప్రపంచానికి సంతోషం? ఎందుకంటే పుట్టినవాడు ఎవరో కాదు, రక్షకుడు. ఆమె చెప్పండి గట్టిగా. వారి పాపముల నుండి తన ప్రజలను కాపాడడానికి పుట్టిన రక్షకుడు యేసు, మన రక్షకుడు. అందుకే మనకు సంతోషం. ఆమె చెప్పండి గట్టిగా. వచ్చాడే వచ్చాడే పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప గొప్ప. భలే వాడుతున్నారమ్మా. పెట్టు పెట్టు పెట్టు. గొప్ప రక్షణ తెచ్చాడే, ఇచ్చాడే ఇచ్చాడే, పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతాడే. బెత్లెహేముపురిలోన కన్య మరియ గర్భాన యేసు అను పేరుతోన పుట్టాడే పుట్టాడే. హేముపురిలోన కన్య మరియ గర్భాన యేసు అను పేరుతోన పుట్టాడే పుట్టాడే, పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతాడే. సౌండ్ తగ్గి తమ్ముడా కొంచెం. చాలు, సంతోషంగా పల్లవ పాడదాం. ఆమేన్. గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా. వచ్చాడే వచ్చాడే పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప రక్షణ తెచ్చాడే. ఆమేన్. ఇచ్చాడే ఇచ్చాడే, పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతాడే. వచ్చాడే వచ్చాడే పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప రక్షణ తెచ్చాడే. యేసయ్యా, నువ్వు గొర్రెల కాపర్లు ఎదుర్కొంటూ వచ్చావు. ఇచ్చాడే ఇచ్చాడే, పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతాడే. బెత్లెహేముపురిలోన కన్య మరియ గర్భాన యేసు అను పేరుతోన పుట్టాడే పుట్టాడే. బెత్లెహేముపురిలోన కన్య మరియ గర్భాన యేసు అను పేరుతోన పుట్టాడే పుట్టాడే. హ్యాపీ స్తోత్ర. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. వచ్చాడే వచ్చాడే పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప రక్షణ తెచ్చాడే. ఇచ్చాడే ఇచ్చాడే, పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతాడే. హల్లెలూయా.
ఎవరి దగ్గరకు వచ్చాడు? మొట్టమొదటి ఎవరి దగ్గరకు వచ్చాడు? అజ్ఞానులైన, అనాగరికులైన, జ్ఞానం లేని వారి దగ్గరికి. కాబట్టి ఎవరు దిగులు పడద్దు. మేము చదువు లేని వాళ్ళమి, మేము పేదవాళ్ళమి, డబ్బు లేని వాళ్ళమి, అజ్ఞానులవి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మొట్టమొదట క్రీస్తు జనన వార్త వచ్చింది మన దగ్గరికి. మనం ధన్యులవి. ఆమేననండి గట్టిగా. మనం ధన్యులవి. బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. ఎంత సంతోషం. సరే, ఇప్పుడు వార్త తెలిసిపోయింది వీళ్ళకి. ఒకసారి ఇలా చూడండి, ఒక 5 నిమిషాలు ముగించేద్దాం. ఒకసారి ఇలా చూడండి. ఆ దూతలు తమ యుద్ధం నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యాన్ని ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఆమె అన్నాడు గట్టిగా. దేవుడు ఎందుకు గొర్రెల కాపరులు ఎన్నుకున్నాడంటే, ఇప్పుడు చూడండి మాట, గొర్రెల కాపరులు ఎందుకు కోరుకున్నాడంటే ఈ మాట చెప్పడానికి, ఎప్పుడైతే పరలోక దేవదూతలు వచ్చి వాళ్ళకి మాట చెప్పారో వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఒరే, దేవదూతలు వచ్చారు, ఏదో మాటలేని బట్టి మన రక్షకుడు పుట్టడి చెప్పారు, ఇంత రాత్రిపూట ఎలా చేయాలరా? సరే, రాత్రికి పడుకొని ఉదయాన్నే లేచి ఇదిగో మన ఊర్లో కొంతమంది పిలిచి వాళ్ళని ఇక్కడ కాపలా పెట్టి రాత్రిపూట వెళ్ళిపోతే ఎట్లాగా? రాత్రి బయలుదేరితే అందుకని పడుకుందాం. ఉదయాన్నే మన బంధువులు పిలిపించి, ఒకరు ఇంటికి పంపించి కొంతమంది బంధువులు పిలిపించి వాళ్ళకి అప్పగించి దీన్ని ఉదయాన్నే మనం తీరిగ్గా టిఫిన్ చేసి పోదాం అనుకోకుండా, అక్కడ రాయబడిన మాట, దూతలు తమకు తెలియజేసిన ఆ మాటలు విన్న వెంటనే దేవుడు మనకి కార్యాన్ని తెలియజేసి ఉన్నాడని మాట్లాడుకొని మనము త్వరగా బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దామని మాట్లాడుకొని ఆ రాత్రికి రాత్రే అందరూ కట్టుకొని బయలుదేరేశారు. దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలను వదిలేశారు. జంతువులు తీసుకుపోతే మాకు సంబంధం లేదు, దొంగలు పడి తీసుకుపోతే మాకు సంబంధం లేదు, మా కోసం పుట్టిన రక్షకుని మేము చూడాలని రాత్రి అందరు బయలుదేరి త్వరగా వెళ్ళారంట. ఆమె చెప్పండి గట్టిగా. ఎట్లా వెళ్ళారంట? త్వరగా వెంటనే బయలుదేరేశారు. దేవునికి ఎవరిష్టం అంటే ఆయన కార్యాలు అంతే త్వరపడే వాళ్ళంటే ఇష్టం. దేవుడికి ఆరాధనలకు త్వరపడే వాళ్ళంటే ఇష్టం, మందిరాలకు త్వరపడే వాళ్ళంటే ఇష్టం, ప్రభు పనిలో త్వరపడే వాళ్ళంటే ఇష్టం, దేవుని కార్యం అంటే ముందుండే వాళ్ళంటే ఇష్టం. గొర్రెల కాపరు తొందరగా పోయారా, లేటుగా పోయారా? కొంతమంది చెప్తుంటారు, అంటే అది కాదు సార్, అంటే చూసుకొని ఏరే వాళ్ళని పెట్టి వద్దామని షాపులో, అందుకని రాలేకపోయాను సార్, ఈరోజు మా చిన్నాయిని పెట్టి ఇప్పుడు వచ్చా. అంటే వ్యాపారాల్ని వదలలేరు దేవుడి కోసం, చేతి పనుల్ని వదలలేరు దేవుడి కోసం, పిల్లల్ని వదలలేరు దేవుడి కోసం. అందుకే మన ముఖాలు ఇంత దీవించబడ్డాయి ఈ రోజున. దేవుని వార్త మన దగ్గరికి ఎందుకు రావట్లేదంటే, అంతే ఈ గొర్రెల కాపరులు చూడండి, అజ్ఞానులు, తెలివి లేనివాళ్ళు, మైండ్ లేనివాళ్ళు, జ్ఞానం లేనివాళ్ళు, వెలివేయబడిన వాళ్ళు, ఎవరికి పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు. రాత్రికి రాత్రే వెంటనే బయలుదేరేశారు. త్వరగా బయలుదేరి బెత్లెహేముకు వచ్చి కనుక్కొని అడ్రస్ పట్టేశారు. తెల్లవారుతూ ఉండగా అదిగో దేవదూత చెప్పిన తమ రక్షకుని కనుగొన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొట్టు గట్టిగా యేసయ్యకి, చప్పలు కొట్టు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా. యేసయ్యకి మన డబ్బు అవసరంలే, యేసయ్యకి మన ఆస్తులు అవసరంలే, యేసయ్యకి మన ఏవేవో అవసరంలే. యేసయ్యకి అవసరమైంది ఏంటంటే ఈ క్రిస్మస్లో, ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో, ఈ డిసెంబర్ మాసంలో మన నుంచి కోరుకునేది ఏంటంటే ఆయన కొరకు త్వరగా పరిగెత్తేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఆయనకి మనలో కావాల్సింది త్వరపడి వెళ్ళటం. దేవుని వార్త తెలియగానే త్వరపడి వెళ్ళటం అవసరం ఆయనకి. ఈరోజే తీర్మానం చేసుకో. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో బిడ్డ, దేవుడికి ఒక మాటి, యేసయ్యా ఈ రోజు నుంచి నీ కార్యక్రమాలకి, నీ పనులకి త్వరపడి వస్తా, వేగముగా వస్తా, ముందొస్తా, పరిగెత్తి వస్తా. పరిగెత్తి వచ్చేది కాదు. ఇప్పుడు నువ్వు తొందరగా గాంధీరా నాయన, పొద్దున పనికి పోవాలి మేము, తండ్రి పోయి ముందు కొట్టుకోవాలి మేము, తలకాయలు పనులు బాబల్లే మేమా సాలే. కానీ పెట్టాడు ప్రార్థన, సెమీ క్రిస్మస్ ప్రార్థన, మళ్ళీ క్రిస్మస్ ప్రార్థన, అబ్బా పని పోవాలి మేము. పోతాం మనం ఎట్టుంటాం, మనది ఇది, మన స్టైల్ ఇది. కానీ గొర్రెల కాపుర స్టైల్ అది కాదు. అర్ధరాత్రి పూట గొర్రెలు పొలాల్లో పడేసి, దొడ్లో పడేసి, ఒక్కను కూడా పెట్టకుండా మొత్తం బయలుదేరి వెళ్ళిపోయారు. నా ప్రభువుని, మా రక్షకుని చూడాలి. ఎంత చక్కగా మరి చూడండి. త్వరగా వెళ్ళి దేవుని కార్యాలకు త్వరపడే వాళ్ళంటే ప్రభుకి ఇష్టం. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో
క్రిస్మస్ శుభదినాల్లో నువ్వు నేర్చుకోవాల్సిన ప్రభు దగ్గర దేవుని కార్యాలకు మనం అందరం త్వరపడుదుము గాక. రైట్. రెండో చూడండి, రెండో పాయింట్, గొర్రెల కాపరులో ప్రభువుకు నచ్చింది. రెండో పాయింట్, త్వరగా వెళ్ళి మరియను యోసేపును మరియను తొట్టిలో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. రెండో మాట, గొర్రెల కాపరులను దేవుడు ఎందుకు అంత ఇష్టపడాడంటే, దేవదూతలు వచ్చి తమకు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు తెలతెల వారుతూ ఉండగా ఆ బెత్లెహేములో ఉన్న ఇళ్ళ దగ్గరకు పోయి, అంటే అంకులు, పెదమ్మా, చిన్నానా, బయటికి రాత్రి మేము పొలంలో కూర్చో ఉంటే ప్రకాశమానమైన దేవదూత వచ్చి మనతో మాట్లాడారు, ఇదిగో మీకోసం రక్షకుడు పుట్టాడని చెప్పారు పెదమ్మా, చెప్పారు బాబాయ్, చెప్పారు అంకులు అని ఊరు ఊదేశారంతా వేస్తున్నామని ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో నువ్వు ఎంతమందికి ఊదావు? మనం ఎంతమందికి ఊదాం? క్రిస్మస్ గురించి, యేసుక్రీస్తు వారి జననమును గురించి, పుట్టుక గురించి కనీసం ఒక్కరికైనా చెప్పావా? ఏడస్తున్నాడు దేవుడు మన వల్ల. మళ్ళా కిస్ మీ, హ్యాపీ హ్యాపీ క్రిస్మా, బా మేరీ మేరీ క్రిస్మా, ఉప్మా చెప్పండి, జై బోలో, జై జై. నేను అరిస్తే అరవటమే. ఊరిలోకి పోయి ప్రజలకు చెప్పేదిలే, కిస్మి కిస్మా ఏంలే. ఒక ఆయన చెప్తుంది కిస్మా, మేరీ మేరీ కిస్మా. అబ్బా ఎవరమ్మే కరెక్ట్గా చెప్తుంది. ఆ ఊరు వాళ్ళందరూ లేపి తెల్ల వారుతూ ఉండగా ప్రచురము చేసేశారంట ఊరంతా. దేవదూతలు తమతో చెప్పిన మాటల్ని ఊరంతా ప్రచురం చేశారు. తమ్ముడా, అక్క, గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు, నిజంగా యేసుక్రీస్తు వారి జన్మను గురించి, క్రిస్మస్ అంటే ఈ నిజమైన అర్థం ఏంటో నీకు తెలిసిన మాటలు. అమ్మ, యేసుక్రీస్తు వారి ఈ నెలలో, ఇది క్రిస్మస్ నెల, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన నెల, మన కోసం పుట్టాడు, ఆయన పాపుల రక్షకుడు, నీ కోసం నా కోసం వచ్చాడు. అక్క, పెదమ్మ, యేసయ్య నీ కోసం వచ్చి పెదమ్మ, తెలుసుకో పెదమ్మ, ప్రభు ఒక్కసారన్నా ఒక్కరన్నా దేవునికి చెప్పారా? దేవునికి చెప్పారా? అందుకే గొర్రెల కాపరు కనపడ్డాడు దేవుడు, మనకు కనపడలా. దేవదూతలు గొర్రెల కాపర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు చెప్తారు, మనం చెప్పం. ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ సెమీ క్రిస్మస్ రోజు ఇది కూడా తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఒక్కరికైనా చెప్తా, నా ఫ్రెండ్కి కానీ ప్రచురం చేస్తా. క్రిస్మస్ అంటే ప్రకటించడమే తమ్ముడా, క్రిస్మస్ అంటే ఇతరులకు చెప్పడమే. యేసయ్య జనన వార్త, ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో మనం ఇతరులకు చెప్పడమే. ఏం చెప్పాలి? ప్రేమ కలిగిన దేవుడు తన మహిమను తగ్గించుకొని భూలోకానికి, పాపం నశించిపోతున్న వారిని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడని చెప్పడమే వార్త. అది చెప్పాలి మనం యేసయ్యని గురించి. ప్రేమరాజా సార్లే కానిసారంటవా? చెప్పేవాళ్ళు సార్, రేపు పొద్దున చెప్పే కానిసారంటవా? ఆపేస్తారు, ప్రార్థన చేసుకుందాం. చెప్పండి నాయన, అందరం చెబుదాము. ఒకటి గొర్రెల కాపరుల్లో దేవుని మాట విన్న వెంటనే త్వరగా పరిగెత్తి వెళ్తున్నారు. 2, జరిగిన సంగతుల్ని, విన్న సంగతులు అందరికీ ప్రచురం చేస్తున్నారు. 3 చూడండి, 18వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బిడ్డలారా, మిక్కిలి ఆశ్చర్యపడి, గొర్రెల కాపరుల మాటలిని ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారంట. ఇదే, ఒరే అభయా, పోలయ్యా, ఏంద్ర నువ్వు చెప్పే మాటలా? ఒరే అసలు నీకు మాట్లాడటమే చేత కాదు, దేవదూత వచ్చాడు అంటావు, ఎలుగు వచ్చింది, ఇవేనంటరా? నిజమే పెదనాలా, చెట్టు ఏనో నువ్వా? రాత్రి మేము కళ్ళారా చూసాం. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రిస్మస్ వార్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అక్క, తెలివి లేని, జ్ఞానం లేని, చదువు లేని ఆ గొర్రెల కాపర్లే ఊరంతా దేవుని మాట ప్రకటించి సంతోషంగా ప్రభువును ఆరాధించుకొని చూసుకొని మరలా వారు తిరిగి వెళ్ళిపోయారు తమ గొర్రెల దగ్గరికి. ఈరోజు రాత్రి నేనేమంటున్నానంటే, ఈ సెమీ క్రిస్మస్ రోజు మనం నేర్చుకోవాల్సిన 3 పాయింట్లు. దేవుని పని అంటే, దేవుని కార్యం అంటే, దేవుని విషయం అంటే పరుగు ఉంటే ప్రభు ఇష్టపడతాడు మనల్ని. ఈ క్రిస్మస్లో మనం ఆ తీర్మానం తీసుకోవాలా. ఈ సీజన్లో, యేసయ్యా నీ కోసం నేను పరిగెత్తతా. దేవుని మాటలు వీలైనంత ఎక్కువగా ప్రచురం చేయాలి. నశించిపోతున్న వారికి, విగ్రహారాధికులకి, నీ స్నేహితులకి, బంధుమిత్రులకి వీలైనంత ఎక్కువగా ప్రచురం చేయాలి. 3వది, ప్రజలు ఆశ్చర్యపడేటట్లుగా నీ మాటలు ఉండాలి. దేవుని కోసం నువ్వు కష్టపడి పనిచేయాలి. ఈ 3 విషయాలు గొర్రెల కాపరులో ఉన్నాయి. కాబట్టే ఆ అజ్ఞానులు, అమాయకులు, అంధకారంలో ఉండేవాళ్ళు, ఆయుధాలు లేని వాళ్ళు,
తెలివి లేని వాళ్ళు, విసిరివేయబడ్డ వాళ్ళు, ఎవరు లెక్క చేయని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళింది దేవుని ప్రేమ. వెతుక్కుంటూ వెళ్ళింది దేవుని ప్రేమ. మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టి రక్షణ ఇచ్చాడు, పాపం నుంచి కడిగాడు, ఆయన సంఘంలో చేర్చాడు. ఇప్పుడు చచ్చిపోయినా మనం పరలోకం వెళ్ళిపోతాం. ఆమేనానండి? అందరం కాదులే, అందరం కాదు. బ్రతుకు మార్చుకొని ఈ గొర్రెల కాపరుల్లాగా అమాయకులుగా ప్రభు కోసం నిలబడి జాగ్రత్తగా లోకంతో సంబంధం లేకుండా ప్రభు కోసం బతికే వాళ్ళందరూ ఇప్పుడు కన్ను మూసినే వెళ్ళిపోతారు. ఒకవేళ ఇంకా దేవుని దూరంగా ఉండి పేరుకు మాత్రమే క్రిస్మస్ జరుపుకుంటా, పేరుకు మాత్రమే హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటా, ఇంకా జీవితంలో ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకొని, ఎంత ఘోర పాపమైన ప్రభు కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, నన్ను అయ్యా గొర్రెల కాపరులు ప్రేమించి గొర్రెల కాపరుల్ని ఎన్నుకొని అదిగో ఆ అజ్ఞానుల దగ్గరికి వెళ్ళిన నీవు నన్ను కూడా కోరుకున్నావు, వారిలాగా నేను కూడా నీకోసం పరిగెత్తానని తీర్మానం చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.